చెప్పారా? నేను చెప్పనుగా. మరి మనకు సనాతనం అలా చెప్పలేదుగా. పనికిమాలిన బైబిల్ అయితే చెప్తాను. శ్రాద్ధ కర్మాలు అవన్నీ కూడా పెట్టాం, స్వర్గానికి పెట్టారు. మన విశ్వాసం అది. అప్పుడు మీ నాన్నగారు నరకానికి వెళ్తారు అని నేను చెప్తేనే తప్పు కదా. నువ్వెలా చెప్తావు? నువ్వంటే మీరు కాదు, సామ్యేల్ అని ఒక పోరంబో వాడు ఫోన్ చేశాడు, ఏదో మాట్లాడుతున్నాడు, వాడు నల్గొండ టీచర్ అంట. ఆ వీడియో చూసానండి. చాలా ఏళ్ళు అయింది. నేను అతనితో మీరు ఎన్నాళ్ళు అయింది మీరు గొర్రెగా మారాను అంటే 15 years అన్నాడు. సార్ మీకు 15 ఏళ్ళు అయింది కదా, అప్పుడు మీ నాన్నగారు బతుకున్నారా అన్నా. లేదు, ఆయన చనిపోయాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు అన్నాడు. ఆబ్వియస్లీ ఈ గోటు వెళ్ళాను. నేను ఒక నిట్టూర్పు విడిచి తప్పేం లేదు. మిమ్మల్ని కానీ పెంచి టీచర్ని చేసి ఓ ఫ్యూచర్ ఇచ్చినందుకు ఖచ్చితంగా మీలాంటి దరిద్రుని కన్నందుకు ఆయన నరకానికి వెళ్ళాల్సిందే. అంటే ఆడి పుస్తకం ఆయన అలా తయారు చేసింది, ఆ పనికిమాలిన పుస్తకం. వాడు అమ్మ కొరువు పెట్టడం ఎందుకు పెట్టంటే ఆ పనికిమాలిన పుస్తకం. మీరు చెప్పారు పిచ్చోడు, ఈ పిచ్చోడిని అడిగాడు వాడెవడో, సార్ నేను ఇప్పుడు గొర్రెను కదా, మా నాన్నగారు ఎప్పుడైనా భవిష్యత్తులో చనిపోతే నేను ఏం చెయ్యాలి అని అడిగాడు. మన పనికిమాలిన పుస్తకం ప్రకారంగా మనం దూరంగా ఉండాలి అని చెప్పాడు. ఎవరు మీరు చెప్పిపించాడు. లేదు ఇండియా వైజ్ పెద్ద జోకులు అవి వేసారు. మీరు అలా అని పేరు అడిగారా? మీరు అంటే వాళ్ళు చెప్పుకున్నది మేము చెప్పామండి. నేను మిమ్మల్ని అనలేదు మా ఛానల్లో సార్, నేను మిమ్మల్ని అనలేదు, ఓకేనా? అర్థమవుతుందండి. థ్యాంక్స్, మీకు అర్థమైతే చాలు. ఏంటో మేకులేంటి జోకులేంటి కానీ మీరు ఈసారి ఎప్పుడు ఇలా అనిపించు మీరు చెప్పుకున్న ఇండియా వైడ్ నేషనల్ ఇంటర్నేషనల్ పిక్చర్లు వచ్చినప్పుడు వాళ్ళ నాన్న పేరు అడగండి. ఆ ఇంటర్వ్యూలో ఆయనను మరి రాధా మనోహర్ దాస్ గారితో మీ పరిచయం ఉందని అడిగారు. ఆ పరిచయం ఉందండి అన్నారు. మరి ఫోన్లో మాట్లాడతాం, గురుగారితో మాట్లాడతారంటే నేను మాట్లాడినట్టు కామెంట్ చేశాను. నేను మాట్లాడను, స్వచ్ఛంగా మీరు స్టూడియోకి రమ్మనండి, ఫేస్ టు ఫేస్ కూర్చున్నాం. మీరు సిద్ధంగా ఉన్నారా? మరి వాళ్ళు ఉండాలి. మేము ఎప్పుడు ఇచ్చాం కదా సార్, మాకు ఇచ్చే 4-5 ఏళ్ళు ఏంటంటే ఓకే చూసుకోండి. వాళ్ళు రెడీ అయితే రమ్మని చెప్పండి. మేము చెప్పేసాం, అది చదవండి వింటారు. ఓకే ఓకే చూపించాను కొన్ని. ఓకే మేము ఒకటి ఛాలెంజ్ చేసాం చూసారా, నన్ను మతం మార్చండి. ఆ పని ఆల్రెడీ చేయాలి సార్. అదే మన స్టూడియోకి వస్తారు రమ్మని వాళ్ళు క్వాలిఫైడ్ అయితే రమ్మని చెప్పండి సార్. ఓకే కొన్ని కండిషన్స్ మరి కదా సార్. అంటే ఆంధ్రప్రభలో మరి పెట్టబోయే డిబేట్, ఎనీ క్వాలిఫైడ్ పర్సన్ కెన్ డిబేట్ విత్ మీ. రెడీ. మేమే కదా సార్ ఆహ్వానం పెట్టింది. ఓకే కదా. మరి ఇంకా ఆయన ఇంకా చెప్పడం జరిగింది ఆ ఇంటర్వ్యూలో కూడా, మరి గ్రంథాల గురించి, మత గ్రంథాల గురించి మరి పూర్తిగా రాధా మనోహర్ దాస్ గారికి తెలియదు అంటూ బ్యాంక్ పాప అతనికి తెలుసు, ఆ నాన్న పేరు కాదు కానీ నేను కూడా స్టన్ అయ్యాను ఆన్సర్ విని. కాదు సార్, అతనికి తెలుసు అని మనం అనుకోవాలి. ఆ నాన్న నరకానికి వెళ్తాడనే బ్యాచ్ వీళ్ళు మనకు చెప్పాలి. మనకు ఉట్టి గర్వంగా నా పూర్వీకులు గొప్పోళ్ళు అని చెప్పుకోలేని పోరంబోకులు, ఈ దేశ జాతీయ జెండాని గుడ్డ ముక్క అనే పోరంబోకులు, ఈ దేశాన్ని 2 ముక్కలు చేయాలనే పోరంబోకులు, ఇక్కడ పుట్టి ఇక్కడ వాళ్ళకి పుట్టి సర్టిఫికెట్లో హిందూ లేకపోతే బతకలేని పోరంబోకులు. ప్రసాదం తిన్నాడు గాలి పిల్తం మానేమంటే దానికి వందిపోతాయి. వాయుదేవుడు కదా. ఇంకొచ్చింది రైతులు పంట పండిస్తారా? పండించినప్పుడు ముందు ఏం చేస్తారు కదా సార్, కొబ్బరికాయ కొట్టి మొదలెడతారు, వచ్చే కూడా ఆరదిస్తారు. అది ఆల్రెడీ నైజం అయిపోయింది. అది తినేదే ప్రసాదం, అది పుట్టిందే మనకే. పేరు మణికంట. కానీ ఒప్పుకోవట్లేదు కదా ఆయన. సార్ గొర్రె అని ఊరికే అంటారా? మీరు ఎక్కడో వాళ్ళు సార్. మీరు నేను పాట కూడా పాడాను సార్, మీరు లేదా? ఒకసారి వినిపించండి. గొర్రె మెదడంతే గొర్రె బతుకంతే, మెదడున్న వారెవరు గొర్రె కారంతే. అంటే ఇప్పుడు మీరు చేసిన గత ఎపిసోడ్ లో కూడా గొర్రెలు అని ఎక్కువసేపు అంటే ఎక్కువ సార్లు అంటం జరిగింది కదా. మరి గొర్రెలు నిర్వచనం ఏంటి ఒకసారి చెప్తే అందరూ కూడా. చాలా సార్లు చెప్పాము, అయినప్పటికీ కూడా మా ఆంధ్రప్రభ లాస్ట్ డేలో చూడండి, ఈ జన్మకి
అవుతుంటారా గొర్రెలు మీ ఈ జన్మకు అవుద్దంటారా మీరు పూర్తి చేశారు లైఫ్. ఓకేనా? సో విషయం ఏంటంటే ఇంకోటి ఇక్కడ రహస్యం, డిబేట్కి చర్చికి రావాలనుకునే గొర్రె పరిశుద్ధ పరిపూర్ణ క్రైస్తవుడై ఉండాలి. ఓకే, ఇప్పుడు గొర్రె డెఫినేషన్ ఏంటి సార్? బుర్ర లేదు గొర్రె, బుర్ర ఉండదు. మీరు కావాలంటే వీడియో చూడండి. ఒక అతను 3 గొర్రెలు అక్కడ ఉంటాయి. వీడు ఒక గొర్రెని తీసుకుని అక్కడ చెరువు ఉంటుంది, 4 కాళ్ళు పెట్టుకుని దాన్ని ఎలా తిప్పి వేసేస్తాడు. అది దబ్బడి పడిపోద్ది. వేసేస్తే పడిపోయింది. మిగిలిన వాటిని అతను ఏమీ చేయలేదు, అన్ని దూకించి తెచ్చుకోవాలి గొర్రె. ఓకే, ఇంకేం చెప్పాలి సార్? అంటే బుర్ర వాడే ప్రశ్నే లేదు సార్, బుర్ర ఉండదు కాబట్టి. అంటే అప్పుడు మేము యాంకర్ పొజిషన్లో ఉండి ఎక్కువసేపు డిబేట్ చేయకూడదు కాబట్టి ఏకపక్షం ఉంటుంది కాబట్టి. సో మీలాంటి వాడు మా స్టూడియోకి వస్తే ఒకసారి చాలా మంచిది, డెఫినెట్లీ. అట్లాగే ఒకసారి వీడియో మరి ఆ వీడియోలో కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. గురుగారు మీ దృష్టికి రావాల్సిన అవసరం ఉందని నేను భావిస్తాను. వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమించు. ఎక్కడ ప్రేమించాడు? నేను అతనికి ఏం డబ్బులు ఎగ్గొట్టలే, అతను నన్ను ఎప్పుడు కలవలేదు, నేను అతను ఒక్క తిట్టు కూడా తిట్టలేదు. కానీ నన్ను అలా తిట్టగలిగేలా ఎవరు తయారు చేశారు? దట్ ఈస్ పవర్ ఆఫ్ బగుడా బైబిల్. వాడు హిందువే కదా, హిందువులకే పుట్టాడుగా. ఒకసారి అయ్యప్ప పండుగ వెళ్ళాడు. అలా దిగజార్చే బొకడా బైబిల్ నశించుగాక. అంటే గురుగారు ఇక్కడ చెప్పండి. అంటే మీ వ్యాఖ్యల్ని ఖండించట్లేదు, అట్లాగని సమర్థించట్లేదు, కానీ ఇతర మతాలకు సంబంధించిన గ్రంథాలను మరి ఇటువంటి పదాలతోటి ప్రయోగించడం కరెక్ట్ అంటారా? ప్రూవ్ చేసింది వాళ్ళు కదా, నేను కాదుగా. ఇప్పుడు అది కాదండి, ఇక్కడ ఎవడో ఉల్లిపాయ తిన్నాడో అన్నాను అనుకోండి, ఎవడు తిన్నాడు? స్మెల్ చేస్తారు. స్మెల్ చూస్తాం. ఎరా తిన్నావా అని వాడు ఒప్పుకోవాలా ఏంటి? అది నోట్లో స్మెల్ వచ్చిందిగా. ఉల్లిపాయ స్మెల్ వస్తుంది, ఎవడో తిన్నాడో స్మెల్ వచ్చింది, తెలిసిపోయింది, నాకు ఇబ్బంది, నేను తిన్నా కాబట్టి. సో బైబిల్ పోరంబోకుది, పనికి మాలిందని నిరూపించి నేనా వాడే? చెప్పండి. నేను కాదు కదా సార్, స్టేట్మెంట్ నాది, నిరూపించింది వాడు కదా. మీకు అర్థమైందా? శత్రువుని కూడా ప్రేమించాలని జోకులు వేస్తారు కదా. సాటి తెలుగువాడిని ద్వేషించేలా చేసిన బోకడా బైబిల్ మనకు అవసరమా? అది నేను చెప్పేది. నేను అతన్ని తెలుగువాడు, నా సోదరుడిగా భావిస్తా.